అవ్వాలనే మేము కూడా కోరుకుంటున్నాం. రైట్. చందు శ్రీనివాస్ గారు, ఇప్పుడు కటార అప్పారావు గారు చెప్పిన ప్రధానంగా 1988 రంగా గారి హత్య తర్వాత జరిగిన ఎన్నికలు చూసినా, లేకపోతే 85లో మధ్యంతర ఎన్నికలు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ 27-28 మందికే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎన్టీ రామారావు వేవ్ని ఎదుర్కొని నెగ్గినటువంటి శాసనసభ్యులు, అంటే డైరెక్ట్గా ఎన్టీఆర్ మీద నెగ్గినట్టే లెక్క ఆ రోజు, అంతే కదా. అయితే చాలామంది గతంలో నేను కొన్ని అబ్జర్వ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రంగా గారికి టికెట్ ఇచ్చి ఆయన దగ్గర నుండి గెలిపించి ఎమ్మెల్యేగా చేశారని ఒక ప్రాపగాండా దాదాపు 4 సంవత్సరాల మధ్యలో నడిచింది. తర్వాత ఇప్పుడు స్తబ్దుగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. 20 రాయలసీమలోనే గెలవలేనటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఉంటే విజయవాడలో రంగా గారిని రాజశేఖర రెడ్డి గారు గెలిపించారనే ఒక తప్పుడు కథనాలు, అభూత కథనాలు సృష్టించే పరిస్థితి వర్గం చేసింది ఆ పార్టీ లబ్ధి కోసం. సరే, ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన గెలిపిస్తే, ఆయన కొడుకుని ఇదే వైసీపీ పార్టీలో ఉన్నాడు కదా మొదటి నుంచి, పొమ్మనకుండా పొగబెట్టి ఆయన ఎందుకు విగ్రహాలు అవమానించి విగ్రహాల ఓపెనింగ్ కూడా పోవద్దని చెప్పి ఆయన రంగా గారి పేరు తగ్గించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. దాన్ని ఏమనాలా చెప్పండి బ్రహ్మనాయుడు గారు. అదే సమయంలో ఇందాక కటారప్పారావు గారు చాలా చెప్పాడు, ఆయన్ని ప్రజల మనిషిగా కాపునాయుడిగా ముద్రేసి కన్ఫైన్ చేశారు, కానీ ఆయా 2 అగ్రకులాలు కావాలని ఇంటెన్షనల్గా. కానీ ఆయన ప్రజల మనిషి, ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి. సెంగులూరు గారు చెప్పినా, కటారప్పారావు గారు చెప్పినా. ఇక్కడ ఏంటంటే, కాకపోతే సెంగులూరు గారు ఏం చెప్పారంటే, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు జిల్లాలకి కన్ఫైన్ చేశాడు రంగా గారిని. అసలు ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, అసలుకి విశాఖపట్నం కావచ్చు, ఎక్కడ లేదు రంగా గారి యొక్క చరిష్మా. ఆయన పేరుతోనే రాజకీయాలు చేశారు అందరూ. ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఆయన భిక్ష పెట్టిన చాలామంది ఉన్నారు కాపు నాయకులు. అదేవిధంగా కర్నూలు, రాయలసీమలో అంతగా లేదంటున్నారు. అంతగా ఉందా లేదనేది ప్రజలకు తెలుసు. అక్కడి వరకు కన్ఫైన్ చేసి అక్కడ లేదని చెప్తానికి ఆయన వర్ధంతికి రోజు ఆయన సేవా కార్యక్రమాలు, ఆయన విధానాలు, ఆయన ప్రభుత్వం ఏ విధంగా గుర్తించాలా, స్మారక చిహ్నం అని చెప్పేసి మనం ఆడుకున్నప్పుడు అక్కడ అంతగా లేదని ఎవరు అడిగారు? ఇప్పుడు సిద్దిపేట అని అంటున్నారు, ఇప్పుడు ప్రగతి నగర్లో రంగా గారి విగ్రహం పెట్టారు, ఆ బుజ్జి గారే. లేకపోతే సురవరంగాల్లో గాజుల రామారావులో పెట్టారు, కన్సల్ట్ ఎమ్మెల్యేలు. అన్నీ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఆయన లేని, ఆయన తెలియకుండా ఎవరు కూడా లేరు ఇక్కడ. ప్రజల నాయకుడిగా ఎమర్జ్ అయిన తీరు ఇప్పుడు ఆయన విగ్రహాల గురించి, స్మారక సేవనం గురించి చెప్పుకుంటే మనం తగ్గించే విధంగా ఉందని సెంగులూరు గారు అన్నారు. ఎందుకు తగ్గించుకుంటారు సార్? ఇప్పుడు ఇంకేం తగ్గించుకోవాలి? ఈ జాతి, ఈయనతో పాటు సప్రెసర్ గ్రూప్స్ 88% కోసం ఆయన పోరాడారు. ఆయన ప్రాణాలను పణంగా పెట్టిన ఆ వ్యక్తికి, ఇక మహోన్నత వ్యక్తికి నివాళులర్పించాలంటే ప్రభుత్వం ఆశిస్తుంది. ఇంకేం ఆశిస్తుంది? ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తే ఇంకేం ఆశిస్తుందండి? ఆయన కొడుకునే మీరు ఈ యొక్క అధికార పార్టీ తీసుకోలేని, ఆయన విధానాలు తీసుకెళ్ళలేని మీరు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకొని పార్టీ గెలుపు కోసం ఆయా సామాజిక వర్గాలను ఓట్లు తీసుకొని ఆయన్నే పొమ్మనకుండా పగబెట్టి బయటికి పంపించారు మీరు. అధికార పార్టీ ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా విజయవాడలో చేస్తారు సార్? ఇప్పుడు ఇక్కడ రంగా అనే వ్యక్తి, కటారప్పారావు గారు చెప్పినట్టు ఆయన చరిత్ర చెప్పాడు. ఆయన చెప్పినట్టు నిజంగా ఆయన చనిపోయినప్పుడు మేము పుట్ల. ఆ తర్వాత ఆయన చేసింది, సమాజం కోసం చేసింది, బడుగు బలహీన వర్గాల కోసం చేసింది 10 మంది కటారప్పారావు గారు లాంటి, పిల్ల వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు చెప్పబట్టి మాకు తెలిసి మా ఊర్లో ఆయన విగ్రహం పెట్టాలనే ఆలోచన వచ్చింది. మీరంతా ఆనాటి నుంచి ఉన్నారు కదా, ఆనాటి నేటి తరం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని, నిజంగా ఆయన ఎమర్జ్ అవుతున్న తీరుని నేటి తరం తీసుకోవాలని. కాబట్టి చందు శ్రీనివాస్ గారి చరిత్ర వక్రీకరించబడతా ఉంది. ఇప్పుడు తమ కుటుంబ సభ్యులకి, తమ కులం వారికి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టినటువంటి నేతలను మహానేతలుగా అభివర్ణిస్తున్న పరిస్థితి, యుగ పురుషులుగా అభివర్ణిస్తున్న పరిస్థితి, ప్రజల కోసం పోరాడి, యుగ పురుషుడు విగ్రహాలు కూడా ప్రజల కోసం పోరాడి, ప్రజల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి, దళితుల ఇళ్ల పట్టాల సాధనలో శత్రువులకి, అంటే ఆనాటి ప్రభుత్వానికే మరి చిక్కి ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక శాసనసభ్యుడిని మాత్రం ఒక కులానికి, ఒక ప్రాంతానికి పరిమితం చేసినటువంటి పరిస్థితి. అది వ్యూహాత్మక కుట్రండి. ఆయన ఏ రోజు ₹1 కూడా సంపాదించుకొని ఉండరు రాజకీయాల్లో. ఆశించలా. ఇప్పుడు ఇందాక సెంగులూరు గారు చెప్పినట్టు ఆయన భార్య రత్నకుమారి గారు, మేడం గారు, ఆమె కమ్మ సమాజ వర్గం అంటున్నారు. తర్వాత ఆయన రాధా మేనమామ గారు, చెన్నుపాటి సీనియర్ గారు, ఆయన కమ్మ సమాజ వర్గమే. కానీ ఆయన చంపింది ఎవరు? ఆయన చంపడానికి కారణం ఎవరు? వెనకుని నడిపించింది ఎవరు అని అందరికీ తెలిసిన విషయమే. క్లియర్ కట్గా 60 సంవత్సరాల రాజకీయ చేతిలో అర్రామ జోగయ్య గారు 3 హోమ్ మినిస్టర్ని పిలిచి, ఈనాటి ఆయన పురంధేశ్వరి గారిని పిలిచి ఓపెన్ చేయించాడు ఆ బుక్. ఆ రోజే చెప్పాడు అసలు ఏం జరిగిందని చెప్పి. తృణప్రాయంగా ఆయన చంపాడని చెప్పేసి రిజైన్ చేశాడు పార్టీకి ఆయన. అటువంటి గొప్ప వ్యక్తులు జాతికి. అంటే ఇక్కడ ఏంటంటే అండి, వ్యూహాత్మకంగా ఏంటంటే వాళ్ళు ఏం చేసిన రాజకీయం రంగా గారు చేస్తే కులముద్ర వేస్తారంటే ఎంత దారుణం సార్.
రంగా గారి ఆశయాలు, రంగా గారి సిద్ధాంతాలు నచ్చి ఈ రోజు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఇప్పుడు కన్నా లక్ష్మణ గారు లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది సీనియర్ అంబటి రాంబాబు గారు కూడా, వాళ్ళిద్దరు కూడా చెప్తుంటారు మాకు రంగా గారే రాజకీయ జీవితం. ఆయన సమాధి ఏదైతే ఉందో ఆ సమాధి మీద ఇలాంటి నేతలు ఎంతో మంది భవంతులు కట్టుకున్నారు. కానీ ఆయన కోసం ఏ రోజున మాట్లాడారా? ఏ రోజున పోరాటం చేశారా? ఆయన అభిమానులు కనీసం ఒక ఇద్దరు ముగ్గురికి మేము ఇది చేశామని చెప్పేటువంటి నాయకులు ఉన్నారు. ఆయన సమాధి మీద భవంతులు కట్టుకున్నారు. మీరు ఆశ అత్యాశ అవుతుంది, కొడుకే చేయలేని వాళ్ళు. అది రాంబాబు గారు కానీ, పేర్నాని గారు కానీ, లేకపోతే ఇంకా సోకాల్డ్ ఎవరైతే రంగా గారి అభిమానులు అంటూ మాట్లాడతారో వారందరూ 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ గెలిచిన వాళ్ళు. అవును, కాపులు వేస్తే కదా మీరు గెలిచింది. అక్కడ కాపులు వేస్తే గెలిచారా, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే గెలిచారా? కాపులు సరే ఏ పార్టీలో ఉన్నా గెలవాలని ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు 32 మందిని. ఎందుకు ఈ రోజు వరకు కాపు కార్పొరేషన్ అంతకుముందు 1000 కోట్లని 2000 కోట్లు పెంచుతామన్న ఈ ముఖ్యమంత్రి గారు 5 రోజులు 10,000 కోట్లు చేయాల్సింది పోయి కనీసం 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టాలి? ఈ ప్రశ్న అడుగుతారా? నేను కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు రాలేదు, డొమ్మా కొట్టారు. రెండోది, కొన్ని 1500 కళ్యాణ మండపాలు స్టడీ సర్కిల్ కాపుల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడు. అది మొత్తం రద్దు చేశారు ఈ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు. తర్వాత ఇకపోతే ఆయన ఒక ప్రయత్నం అనేది చేశారు. కాపుల్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద జోయ్ గారు, పిల్ల గారు, కటారపరి వీళ్ళందరూ పోరాడబట్టి ప్రయత్నం చేశారు. రిజర్వేషన్ ఇవ్వండి రా బాబు, మీరు ఇవ్వలేదు సరే 10% కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 5% ఇవ్వమంటే సెంట్రల్కి ఆయన పంపించాడు. అసెంబ్లీలో ఆమోదం చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసి సెంట్రల్కి పంపిస్తే మీ చేతిలో ఉంది మీరే చేసుకోండి అన్నాడు. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? కాపుల మీద ప్రేమ ఉందా? ఈరోజు కాపులు యాశించొద్దు, శాసించే స్థాయికి ఎదగమని చెప్పేసి పవన్ లాంటి వాళ్ళు మిగతా నాయకులు కోరుకుంటున్నారే. మరి ఈయన కాపులు ఓటు బ్యాంకు ఉపయోగించుకొని ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చినంత మాత్రం, 4 మంత్రులు ఇచ్చిన మాత్రం వీళ్ళంతా ఏమైనా ఒరిగిందా? అసలు కాపు కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వట్లేదని అడిగేవాళ్ళు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి స్మారక చిహ్నం విజయవాడలో ఎందుకు పెట్టలేదని అడిగేవాళ్ళు. చివరికి ఆయన పేరు పెట్టమంటే అడగడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది, లక్షలాది మంది అర్జీలు ఇచ్చారు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో. వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఒక జిల్లాకి పెట్టమని ఎంతో మంది అర్జీలు ఇచ్చారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేకపోతున్నాడు? వాళ్ళు మాత్రం ఓట్లు కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్ల 99% కాపులు వెళ్ళిపోయారు. ఎవరో అడగినటువంటి జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టి రామారావు గారి మీద అభిమానాన్ని చాటుకున్నారు. మరి అంతర్గతంగా వారి మధ్య ఉందో మనకైతే తెలియదు. మరి లక్షలాది మంది అడిగారు, లక్షలాది మంది అర్జీలు ఇచ్చి ప్రతి గ్రామం నుంచి కూడా రంగా గారి పేరు ఒక జిల్లాకి పెట్టమని అర్జీ ఇవ్వని గ్రామం లేదు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో. కనీసం దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు సింగళూరు గారు చెప్పినట్టు అంబేద్కర్ విగ్రహం పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ తలదన్నిదలుగా విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్ అంటున్నారు. అదే విజయవాడలో ఒక జనాలకు ఒక మంచి స్ఫూర్తి ఇచ్చిన రంగా గారి స్మారక చిహ్నం ఎందుకు పెట్టలేకపోతున్నారు? మీరు అట్లా అనుకుంటారు. కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ గారి పట్ల, పవన్ కళ్యాణ్ గారు ఎమర్జీ అయితే మంచిదని సింగళూరు గారు కూడా చెప్తున్నారు. అందరూ హర్షించరు. బడుగు బలహీన వర్గాల నేతగా రంగా గారి ఆశయాలతో ఆ తర్వాత కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాపులంతా అటు వెళ్ళొద్దు, మిమ్మల్ని తాకట్టు పెడతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు అంటున్నారు కదా, అంబటి రాంబాబు గారు అంటారు. మీరుండి ఏం చేశారు? మీరుండి ఈ నాయకుడికి కనీసం స్మారక చిహ్నం లేకపోతే ఏం చేశారు? ఆయన ఆశయాలతో, ఆయన స్ఫూర్తితో మీరు వెళ్ళారే. మీరు అధికార పార్టీలు ఏం చేశారు? ఏదేమైనా కానీ బ్రహ్మనాయుడు గారు, ఈ రోజున అందరూ కూడా మూలాలు మర్చిపోకూడదు. ఎప్పుడైనా రాజకీయాల్లో రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళు. అదేవిధంగా ఆయన ఆ రోజున ఆయన శవాల మీద, ఆయన చనిపోయిన తర్వాత ఒక పార్టీ అధికారంలో వచ్చింది, కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు మారినా ఏం వచ్చినా కానీ మీరు అన్నారు కదా మూలాలు మర్చిపోద్దు. ఈరోజు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్లాది విష్ణు గారు ఒకప్పుడు వంగవీటి మోహన రంగా గారి దగ్గర డ్రైవర్గా పనిచేసేవారని కటార అప్పారావు గారు లాంటి పెద్దలు చెప్తుంటే విన్నాను నేనైతే. వాస్తవం ఇది. అయితే వాస్తవాలు ఎప్పుడు కనీసం అంటే